సో మరి ఇప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్ గారు డైరెక్టర్‌గా మన ముందుకి సరస్వతిని తీసుకొస్తున్నారు కాబట్టి అదే లుక్‌లో మనల్ అంటే సో వరలక్ష్మి శరత్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. సారీ మై వాయిస్ ఈస్ కంప్లీట్లీ గాన్. ఆల్ ద ప్రెషర్స్ ఆఫ్ డైరెక్షన్. ఫస్ట్ అందరికి చాలా చాలా థ్యాంక్స్ ఈరోజు వచ్చిందికి. అండ్ గోపి సార్ అండ్ బనివాసు సార్ అండ్ సాయి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టుడే. నేను ఇక్కడ సైట్ వచ్చేసిన ఇది బ్లాక్ చేసుకుంటా. లాట్ ఆఫ్ పీపుల్ టు థ్యాంక్ బట్ ఈ టైంలో అయితే మోర్ దెన్ థ్యాంక్ బీయింగ్ గ్రాటిట్యూడ్. ఐ థింక్ రైట్ నౌ వీ జస్ట్ హ్యావ్ టు సే దట్ ఒక మంచి సినిమా తీసిందాము. దాన్ని వచ్చేసి ఇన్ని రోజులు నేను ఇక్కడ వచ్చి బతుకుతున్నాను అంటే మీ వల్లనే, మీ ఇచ్చిన సపోర్ట్ వల్లనే. అండ్ ఇంకొక రూపంలో వచ్చి ఒక డైరెక్టర్గా వచ్చి నేను లాంచ్ అయ్యాను. అండ్ ఇప్పుడు కూడా నేను ఎక్కడికి మిమ్మల్ని వచ్చి మీ ఎక్స్పెక్టేషన్ తగ్గించకుండా ఒక మ్యాటర్ మీరు ఇస్తున్నారు. అండ్ ఇట్స్ ఎ స్ట్రాంగ్ కంటెంట్, వెరీ ఫీమేల్ డ్రివెన్ కంటెంట్. అండ్ ఫీమేల్ డ్రివెన్ కంటెంటే అయ్యో మరి ప్రీచీగా ఏదో బోర్ కొట్టినట్టు అంత లేదు. ఇట్స్ అ ప్రాపర్ థ్రిల్లర్. మీ ట్రైలర్స్ కూడా చూశారు. ఇట్స్ కంప్లీట్లీ ఫాస్ట్ పేస్డ్ అండ్ బట్ దాంట్లో ఒక మంచి మెసేజ్ ఉంటుంది. బికాజ్ అందరికి ఆల్రెడీ తెలుసు నా గురించి, ఎప్పుడు ఐ ఆల్వేస్ స్టాండ్ అప్ ఫర్ ఫీమేల్ రైట్స్ అని. సో ఈ సినిమా కూడా అదే. అండ్ ఐ హ్యాడ్ సచ్ అ ఫెంటాస్టిక్ టీమ్ బ్యాకింగ్ మీ. Even when Banivasu garu heard the story and when he watched the film also, he's a very critical person, but this time he was very very kind to me. And so ఆయన నోట్లో నుంచి ఒక మంచి మాట వచ్చేది చాలా పెద్ద విషయం. సో అది వచ్చిందంటే నాకు అబ్బా సక్సెస్ అయిపోయినా, నాకు అక్కడే ఫీల్ అయిపోయింది నాకు. సో అది ఒక పెద్ద ఇది. అండ్ గోపి సార్ ఐ థింక్ ఇస్ మై వాట్ టు సే, మై ఫ్రెండ్, మై guru, my mentor. He relaunched my life into Telugu cinema, and that's why today I didn't think of anybody else to be here but you, sir, because my love for you is always immense. Thank you. And ఆయన వల్లే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. సో థ్యాంక్ యూ గోపి సార్. రియలీ యూ గివెన్ మీ మై సెకండ్ లైఫ్. సో ఐ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ ఫర్ దట్, సార్. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ టు ద ఎంటైర్ ఆడియన్స్ ఆఫ్ తెలుగు సినిమా ఫర్ సారీ, I think there's too much of tension, సో అందువల్ల ఎక్కువ ఎమోషనల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. దిస్ ఇస్ అ రియలీ గుడ్ ఫిల్మ్. ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. వాచ్ ఇట్ ఇన్ ద సినిమా అండ్ హెల్ప్ ఫీమేల్స్ grow in the industry. And thank you. That's what I can say. Thank you so much to Praveen, to Mahindra Garu, to Taman. All these people are my invisible hands behind this whole project. And I usually don't get emotional, but I think it's okay. Once in a way, women can cry. I think it's okay because it's come out really well. And I'm trying to stand up for every single woman who's fighting against all odds to be in this industry, right? ఒక అమ్మాయిగా ఈ ఇండస్ట్రీలో ఉండండి చాలా కష్టం. సో దానికోసం నేను పోరాడుతున్నాను. అండ్ అందరికీ వచ్చి ఇంకా ఒక వే వస్తుంది, ఇంకా ఒక అమ్మాయిలు వస్తారు, ఇంకా ఒక ప్రతి ఇండస్ట్రీలో ప్రతి జానర్లో వచ్చి అమ్మాయిలు పెరుగుతారు. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ మాట్లాడతాను మీతో పాటు, ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను. ఈరోజు అయితే జస్ట్ సపోర్ట్ ద ఫిల్మ్ లైక్ హౌ యూ హెవ్ సపోర్టెడ్ మీ ఆల్ దిస్ వైల్. అండ్ ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు ద ఎంటైర్ తెలుగు ఇండస్ట్రీ ఫర్ accepting me like their own. Adi నాకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఐ విల్ ట్రై అండ్ ఆల్వేస్ డూ ద బెస్ట్ ఐ క్యాన్ ఫర్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వరలక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్. సో యాక్టర్గా మీరు అందరికీ తెలుసు. నాకైతే మీరు చెప్తే కానీ నాకు తెలియదు మీరు తెలుగు అమ్మాయి కాదని. డే 1 నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటే మీరు డే 1 నుంచి తెలుగు మాట్లాడడం స్టార్ట్ చేశారనమాట. అంతే బ్యూటిఫుల్గా. అండ్ ఇప్పటి వరకు యాక్టర్గా చూశారు. మార్చ్ 6th నుంచి డైరెక్టర్గా చూస్తారు. గుడ్ లక్ ఫర్ దాట్. అండ్ నా ఐ రిక్వెస్ట్ బనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం.